నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ నరేష్. రాజకీయాల్లో సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సరే చేరడం కొత్త ఏమి కాదు. అటు గతంలో చూసుకున్నట్లయితే అటు హేమమాలిని కావచ్చు, కంగనా రనౌత్ కావచ్చు, అలాగే జయప్రద కావచ్చు, ఇలా చాలామంది రాజకీయాల్లోకి రావడం కొత్త ఏమి కాదు. అటు నుంచి మనం జయలలితను కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆమె తమిళనాడు సీఎంగా కూడా చేశారు ఆమె. సో ఇలా సినీ నటులు రాజకీయాల్లోకి కొత్తగా రావడమేమీ కాదు. దానికి సంబంధించి ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లోకి ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాజకీయ బీజేపీ పార్టీలో ఎవరైతే ఆమని ఉన్నారో, సినీ నటి, యాక్టర్, హీరోయిన్, ఆమె అయితే బీజేపీలో ఈరోజు చేరబోతా ఉన్నారు. దానికి అన్ని సిద్ధమయ్యాయి. అసలు ఆమని ఏంటి రాజకీయాల్లోకి అరంగేట్రం వేస్తూ ఉన్నారు, అసలు ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో అధికారికంగా ఈరోజు చేరడం జరుగుతుంది. అయితే ఈ చేరిక కార్యక్రమం యాక్చువల్గా ఇది మధ్యాహ్నం అయితే ఉండబోతా ఉంది. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏదైతే ఈ చేరిక కార్యక్రమం మొత్తం జరిగే అవకాశం మనకు కనబడతా ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోని ఆమె ఏదైతే కాషాయం కండువా కప్పుకునే అవకాశం మనకు ఇక్కడ కనబడతా ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆమెని రాజకీయ రంగప్రవేశం చేయడంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఆమెనితో పాటు మరికొందరు సినీ నటులు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉంటున్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. అయితే సినీ రంగానికి చెందిన ప్రముఖులు రాజకీయ పార్టీలో చేరడం కొత్తేమి కాకపోయినా ఆమెని చేరిక ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది అని చెప్పేసి, అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఆమెని చేరడం అనేది ఒక ప్రత్యేకమైన ఆ పార్టీకి ఒక ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే ఆమెకు ఉన్న అభిమాన బలం, సామాజిక అంశాలపై గతంలో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు బీజేపీకి ఉపయోగపడతాయని చెప్పేసి కూడా అటు బీజేపీలో ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి భావిస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇటీవలే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కూడా ఇటు ఆమని గారు భేటీ అయిన విషయం అయితే అందరికీ తెలిసిన విషయం. ఏదైతే అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారితో ఆమని ఎప్పుడైతే భేటీ అయ్యారో రాజకీయ వర్గాల్లో ఇది చాలా చర్చనీయాంశంగా మారింది అని కూడా చెప్పొచ్చు. ఈ ఏదైతే వాళ్ళిద్దరి భేటీ ఏదైతే ఉందో అటు ఆమనిది, రామచంద్రరావుది, రాజకీయ పరిస్థితులు, బీజేపీ లక్ష్యాలు, ప్రజాస్వామ్యాలు వంటి పలు కీలక అంశాలపై వాళ్ళు విస్తృతంగా అంటే చాలా చర్చలు జరిపినట్టుగా మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మహిళల సాధికారత, యువతకు అవకాశాలు, అలాగే సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి వాటిని పరిరక్షించడం ఎలా అనే అంశం పైన కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ విషయంలో కూడా ఎక్కువగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో తాను బీజేపీలో చేరుతున్నట్లు ఆమె స్పష్టంగా ప్రకటించినట్టు అటు బీజేపీ పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. రాజకీయాల్లో రావాలన్న తన నిర్ణయం ఏదైతే ఉందో దాని వెనుక ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్ష ప్రధానంగా ఆమె ఏదైతే ఆకాంక్ష ఉందని చెప్పేసి ఆమె ప్రధానంగా చెప్పడం అయితే జరిగింది. అయితే సినీ రంగంలో మనం చూసుకున్నట్లయితే పనిచేసిన అనుభవంతో పాటు సమాజానికి ఆమె ఏదైతే దగ్గర నుంచి చూసింది కాబట్టి గమనించింది కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రజా సమస్యలపై, రాజకీయ వేదికలపై ఆమె లేవనెత్తిన కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఆమని గారు ఎవరైతే ఉన్నారో ఆమెకు ఈ అంశాల గురించి కూడా కొంచెం క్షుణ్ణంగా తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఆమె చేరడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో నేడు అంటే ఈ రోజు ఆమె బీజేపీ పార్టీలో చేరడంపై పార్టీ నేతలు అలాగే కార్యకర్తలు వాళ్ళు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఇక్కడ ఉన్నాయన్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఆమెని చేరికతో బీజేపీకి సినీ సంస్కృతి రంగాల్లో మరింత బలం చేకూరే అవకాశం ఉందని చెప్పేసి కూడా అటు పార్టీ నాయకత్వం భావిస్తూ ఉంది. అయితే రానున్న రోజుల్లో ఆమెని ఏ విధమైన రాజకీయ పాత్రను పోషిస్తారు అనే విషయం కూడా, పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తారనే విషయం కూడా
ఆసక్తికరంగానే మారింది. అయితే ఒకవైపు సినీ అభిమానుల మద్దతు, మరోవైపు పార్టీ శ్రేణుల సహకారంతో ఆమె రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందన్న విషయంపై కూడా మొత్తం సర్వత్రం కూడా అందరిలోనూ ఆసక్తి అనేది ఒకటి నెలకొందని కూడా మనం చెప్పొచ్చు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే సినీ నటి ఆమెని బీజేపీలో చేరికకు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలు అయితే మొదలయ్యాయి. దాంతో పాటు అంచనాలకు కూడా ఎక్కువ, అంటే పెద్ద మొత్తంలో అంచనాలకు కూడా దారి తీసే అవకాశం ఉందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ నుంచి చాలా వరకు ఇటు మనం రాజకీయాలలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లో ఇప్పటికే మనకు ఇక్కడ నుంచి విజయశాంతి గారు ఉన్నారు తెలంగాణలో, అలాగే అటు బాలీవుడ్ నుంచి ఉన్నారు, టాలీవుడ్ నుంచి కూడా బీజేపీలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆమెనితో పాటు కూడా చాలా మంది సినీ ప్రముఖులు కూడా మళ్ళీ బీజేపీలో చేరే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అటు తమిళనాడు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అటు జయలలిత గారు సీఎం గా కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్టీ రామారావు కూడా ఏదైతే రాజకీయాల్లోకి వచ్చి ఆయన కూడా చాలా ఏళ్ళు సీఎం గా కూడా పనిచేయడం అయితే జరిగింది.